హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాప్తాడు వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. అంటే ప్రజలే ఓట్లేసారా లేదా ఈవీఎంల మీరు వైఎస్ఆర్సిపి పార్టీ ఈవీఎంల పైన కూడా అభియోగం చేస్తూ ఉంది. ప్రజలు ఓట్లేసారని కొంతమంది అంటున్నారు. అంటే ప్రజలు మోసం చేశారా లేదంటే ఈవీఎంలు మోసం చేసినా? ఇంకొక చిన్న పదం కూడా బయట నడుస్తుంది ఏంటంటే రాజకీయ నాయకులు మోసం చేసిన ప్రజలున్నారు గానీ, ప్రజలే మోసం చేసిన రాజకీయ నాయకుడు పాపం జగన్మోహన్ రెడ్డిని సింపతి కూడా చూపిస్తున్నారు. ఎలా చూస్తారు ఈ అంటే మొత్తం వర్షాన్ని? ప్రజలు మోసపోయారా? మోసపోయి మోసం చేశారా? హ్మ్. అనేది నాకు తెలిసి ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి విషయం కాదు. హ్మ్. ఎన్నికలయిపోయినాయి. దాదాపు 15 నెలలు గడిచింది. ఈవీఎంల పనితీరు, ఈవీఎంల వ్యవహార శైలి, ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి కనీసము ఈవీఎంలను తిరిగి లెక్కించాలి. మాకు కోర్టు నుండి ఆదేశాలు కావాలనేసి కోర్టుకు అప్రోచ్ అవ్వడానికి ఉన్నటువంటి కాల పరిమితిలోనే 45 డేస్. 45 డేస్. ఆ 45 డేస్‌లోనే వీవీప్యాట్‌ల ఏవైతే ప్రింటౌట్స్ ఉంటాయో వాటినన్నిటిని కాల్ చేయడము. అవును. ఆ ఈవీఎంలను తిరిగి లెక్కపెట్టేటువంటి పరిస్థితి లేకోకుండా వాటినన్నిటిని కూడా ఫార్మాట్ చేయడము. సో, ఇవి ఎలా కనపడతా ఉన్నాయంటే వాంటెడ్‌గా ఎన్నికల కమిషన్ తమకు కావాల్సిన విధంగా తమ నిబంధన మార్చుకొని కూడా అలా ఇట్ మార్చుకోవడానికి ఇట్ 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 ఈస్ నాట్ నెసెసరీ దట్ ది ఈవీఎంస్ మే బి రీకౌంటెడ్ ఓకే. ఓకే. అనేటువంటి విధంగా వాళ్ళ నిబంధన కూడా మార్చుకొని కూడా ఎన్నికలు అయిపోయినాయి. మేము నిర్ణయం ఇచ్చాం. అంతే. సార్ ఇంకోటి మీరు ఏదో చిన్న అభియోగం డౌట్ అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పార్టీలో అందరికి ఉంది. ఎందుకంటే మినిమమ్ 60, 70 వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఓకే. ప్రజా తీర్పు ఇలా ఉందేమో. అంటే నా పరిపాలన కొంతమంది ఇబ్బంది పడ్డారేమో. మరి 11 వచ్చేసప్పటికి అందరికీ డౌట్ వచ్చింది. చాలామంది అంటున్నారు. కానీ ఈ ఏదైతే అక్రమం జరిగిందో, ఏదైతే ఈవీఎం మేనేజింగ్ అనేది జరిగిందనుకుంటున్నామో, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఎందుకు స్ట్రాంగ్‌గా వెళ్ళట్లేదు? ఎందుకు అక్కడ ఆగిపోతూ ఉన్నారు? సింపుల్ ఎగ్జాంపుల్ అండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హ్మ్. కోర్టుకెళ్లారు. చేశారు. కోర్టుకెళ్లారు. కోర్టు ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఆర్డర్స్ ఇచ్చే లోపే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వారు తమ పార్టీలో చేర్చుకున్నారు. కూటమి పార్టీలో చేర్చుకున్నారు. ఓహ్! ఆ రోజు నిజంగా కోర్టు ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే 5% ఈవీఎంస్‌ను తిరిగి లెక్కించాలి అనేసి. హ్మ్. ఒక కాన్స్టిట్యుయెన్సీలో 300 యెస్. ఈవీఎంలు ఉంటే 5% కనీసం 15 ఈవీఎంలు తిరిగి లెక్కించాలనేసి. లెక్కించాలి. యెస్. సో, అటువంటి ఆర్డర్ తప్పనిసరిగా వచ్చేది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినా సుప్రీంకోర్టు పోయినా కూడా ఆయనకు వచ్చేది. అటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని వాళ్ళు పార్టీలోకి చేర్చుకున్నారు. మరి అటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ మాక్ పోలింగ్ చేస్తామన్నారు తప్ప రీపోలింగ్ చేస్తామని అనలేదు. కౌంటింగ్ చేస్తారు. రీకౌంటింగ్ అడిగారు. రీపోలింగ్ లేదు. లేదు, మాక్ పోలింగ్ చేస్తామన్నారు. అంటే ఒక ఈవీఎం పని చేస్తుందా లేదా దాన్ని అందరిని తిప్పి బటన్ మాక్ నొక్కేసి అంటే ఏమి సరే అది డూప్లికేట్. మాక్ అంతే. డ్రిల్ ఎలా చేస్తాం అంతే మనం? అంతే అంతే. అలా సింపుల్ ఏందంటే దాన్ని ఇది సర్టిఫైడ్ చేస్తారనమాట. ఇది మరి ఏ చట్టం ప్రకారం కలెక్టర్ గారు అటువంటి నిర్ణయం తీసుకున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్నాయి. ఎన్నికల కమిషన్ ఆ ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా అది ఫాలో కావాల్సిందే. సో, రీకౌంటింగ్ చేయాల్సిందే లేదా రీపోలింగ్ నిర్వహించాలి. అసలు వీవీప్యాట్‌లో ప్రింట్స్ అన్నీ కాల్ చేశాం కాబట్టి రీపోలింగ్ అనేది నిర్వహించాలి. సో, ఇవేమీ లేకోకుండా పోవడానికి మనం గమనించాల్సింది బాలినేని శ్రీనివాసరెడ్డిని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. మరి నోరు నొక్కేయటమే అంటారా దీన్ని? అంతే. అంతే. డైరెక్ట్‌గా నోరు నొక్కేయటమే. అంతే. అంతే. ఫైట్ చేయొద్దు. ఫైట్ ఇప్పుడు చేస్తే ఇప్పుడు మనము మీకు ఫార్మ్ 17s ఉన్నాయి. 20 ఉంది. సో, ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ నుంచి ఏవైతే ఆ ఫార్మ్స్ అన్ని వెబ్‌సైట్‌లో ఉంచుంటారో ఉంచాలి. నేను 108 రోజుల వరకు ఏపీ పెట్టలేదు. స్టేట్‌కి సంబంధించినవి వెబ్‌సైట్‌లో పెట్టలేదు. మిగిలిన రాష్ట్రాల్లోని ఎన్నికలు అయిపోయిన ఫలితాలు వచ్చిన రోజే పెట్టేశారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టలేదు? అంటే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం దాటిపోతది. యెస్. 108 డేస్ అంటే ఈవెన్ 45 డేస్‌లో కోర్టుకెళ్ళాలి. కోర్టుకెళ్ళేటువంటి అవకాశం అన్ని కూడా కోల్పోయే విధంగా అధీకృతమైనటువంటి వాళ్ళు ఏదైతే అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో పెడతారో సో, అవి ఆ ఫార్మ్ 17స్, ఫార్మ్ 20స్ అవి లేవు.
హ్మ్. సో, ఎటువంటి అవకాశం లేకోకుండా చేశారు. మరి ఇందులో కూటమి ప్రభుత్వం బాధ్యతనా? తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒక కుట్రనా? మరి విమర్శలు ఎలా ఉన్నాయంటే, ఇజ్రాయెల్‌లో కూర్చొనేసి లోకేష్ దీన్ని హ్యాక్ జేశారు అనేసి ఉన్నాయి. ఎక్కడికెళ్లారో తెలీదని కూడా ఉంది. చేశారు. ఉన్నాయి. హ్మ్. మరి రెండోదొచ్చేసి అసలు ఈ ఈవీఎంస్ అవి కాదు. కొత్త హ్మ్. ఈవీఎంస్‌ని తీసుకొచ్చి రీప్లేస్ చేశారు. అందుకే 95% బ్యాటరీ ఉంది అని బ్యాటరీస్ ఉన్నాయని. అనేటువంటి విమర్శలు ఉన్నాయి. హ్మ్. ఎన్నికలు జరిగిన ఈవీఎంలన్నిటిని కూడా పక్కకు తప్పించారనేసి. హ్మ్. తర్వాత కౌంటింగ్ హాల్‌లోకి తీసుకొచ్చిన ఈవీఎంస్ వేరు కాబట్టి 95, 99% బ్యాటరీలున్నాయి. ఉన్నాయని. మళ్ళీ హ్మ్. ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు 40 రోజుల పాటు బ్యాటరీ తగ్గిపోవడం అనేది ఆటోమేటిక్‌గా డిశ్చార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా ఉంటది. అది సో, ఇవన్నీ విమర్శల మధ్యలో హ్మ్. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఈవీఎం ప్రభుత్వం అనాలా? అంటే ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిన ప్రభుత్వం అనాలనా? లేదా ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం అనాలనా? అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు తప్పనిసరిగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుండి తమకు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో, హ్మ్. ఆ గోల్ ప్రకారము ఆయన ప్రజల సంక్షేమము, ప్రజల ఆర్థిక అభివృద్ధి గాకుండా తమ సంక్షేమము, తమ ఆర్థిక అభివృద్ధి హ్మ్. అనేటువంటి ఎజెండాతో ఆయన అమరావతికి దాదాపుగా రూ. 2,00,000 అప్పులు తీసుకొని రావడం, అమరావతిలో ప్రధానంగా దాదాపు ఇప్పటికే రూ. 1,00,000 పనుల్ని టెండర్‌లు పిలిపించడం, హ్మ్. ఆ రూ. 1,00,000 పనులను కూడా కేవలం 5 కంపెనీల మధ్యలో పంపకాలు చేయడం, హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి కమిషన్‌లు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు.